పిల్వని పేరంటానికి పోబుద్ది అవుతుందా? అందుకే బీఆర్ఎస్ వాళ్ళు అయోధ్యకు పోతలేరట. పోవాలని కాయిష్ ఉన్నట్టుంది కానీ పిలుపు అందకపోయేసరికి నిష్ఠురమాడుతుండ్రు గులాబీ పార్టీ లీడర్లు. ఎవరో ఎందుకు కుద్దు ఎమ్మెల్సీ కవితక్కనే అంటుంది. పాపం పోవాలనున్నా పోలేని పరిస్థితి అంట. ఆమె మటుకు ఏం చేస్తుంది? ఈ పూజలు ఏడియాడి అయిపోయినాక ఓసారి పోయి వస్తుంది లేండ్రీ. రామునికి రాజకీయానికి సంబంధమే లేదు. ఎవరి నమ్మకాలకు తగ్గట్టు వాళ్ళు నచ్చిన దేవునికి పూజలు చేస్తుంటారు, మొక్కులు తీర్చుకుంటారు. ఇక నిన్నీయాల అయోధ్య రాముని గురించి అయితే లోకమంతా చెప్పుకుంటుంది. ప్రాణప్రతిష్ఠ కార్యాన్ని గొప్పగా చేస్తుంటే తలా ఓష చేస్తుండ్రు. పార్టీలకు లింకు పెట్టకుండా అన్ని పార్టీలోళ్ళు ఈ కార్యంలో కలిసిపోతుండ్రు. రామజన్మభూమి ట్రస్ట్ వాళ్ళు కూడా అందరికి పత్రికలు పంపించింది. సినిమాలోళ్ళు, పొలిటికల్ లీడర్లు, ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కారెట్లు పంపించింది. అయితే బీఆర్ఎస్ వాళ్ళకి మాత్రం ఎసోంటి కారెట్ అందలేదట. అందుకే వాళ్ళు అయోధ్యకు పోతలేరట. ఇక ఈ ముచ్చట చెప్పింది మేడం కల్వకుంట్ల కవితక్క. ఏమక్క రేపు అయోధ్యకు పోతుండ్రా అని గిట్లనే ఎవరో అడిగితే లేలే పోతలేం అని చెప్పేసింది. ఆగో అక్క గట్లెందుకు, అందరు పోతుండ్రు కదా, మీరెందుకు డుమ్మా కొడుతుండ్రు అని మళ్ళోసారి అడిగితే టీఆర్ఎస్ పార్టీకి అఫీషియల్ గా అయోధ్య రామ మందిర్ ఇష్యూ మీద ఇన్విటేషన్ ఏం రాలేదు. అయినప్పటికీ రాముడు అందరు వాడు కొందరు వాడు కాదు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో అయోధ్య విజిట్ చేసే అవకాశం తప్పకుండా వస్తుంది. పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శించేటట్టుగా ఏదో ఒకనాడు అయోధ్యను సందర్శించుకునేటటువంటి భాగ్యం మా అందరికి కూడా కలుగుతుందని నేను భావిస్తా ఉన్నాను. బట్ రేపు జరిగేటటువంటి ఈవెంట్లో అఫీషియల్ ఇన్విటేషన్ లేదు కాబట్టి వెళ్ళలేకపోతా ఉన్నాం. బట్ రాములవారి టెంపుల్ కాబట్టి ఏదో ఒక సందర్భంలో తప్పకుండా వెళ్తాం. డుమ్మా లేదు గిమ్మా లేదు, అసలు మాకు పిలిపే అందలేదు, పిలువని పేరంటానికి ఎట్లా పోతాం అని ఆన్సర్ ఇచ్చింది. రాముడు అందరి దేవుడు, కొందరివాడు కాదు. చూద్దాం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పోలేమా? దానికి కూడా టైం రావాలే కదా, అప్పుడు పోయి అయోధ్య రామయ్యను దర్శనం చేసుకుంటాం అని చెప్పింది. పాపం పిలిస్తే ఖచ్చితంగా పోతుండేనేమో గాని వాళ్ళేమో మాట వరుసకైనా పిలవకపోయే. ఎప్పుడో ఒకప్పుడు తీర్వాటం చేసుకుని మెల్లగా ఓదువులే అక్క. కూల్ కూల్.